హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అను చేతి వంట. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా హెల్దీ అండ్ టేస్టీ దోశ అండి. ఇది పిల్లలకు పెద్దలకు మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలో శనగలు, అలసందలు, పెసలు ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఇట్లా మొలక కట్టుకుంటే మార్నింగ్ అంతా మొలకొచ్చేస్తాయండి. వాటిని ఒకసారి మళ్ళీ నీళ్ళతో కడిగి మిక్సీ జార్లో తీసుకోవాలండి. అందులోనే కొన్ని రైస్ నానబెట్టుకున్నా కూడా వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం. అందులో 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా దోశ బ్యాటర్ లాగా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దోశ ప్యాన్ స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి. దోశ ప్యాన్ హీట్ అయ్యాక దోశ వేసి దానిపైన నెయ్యి కూడా వేసుకోవచ్చండి. పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలా చేసుకొని అందులో పల్లీ చట్నీ, చిన్న ఉల్లిపాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.